నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. ఈరోజు మా గురుదేవులు శ్రీ బాపు గారి జయంతి. చాలా సంవత్సరాల క్రితం బాపు గారిపై కిన్నెర శ్రీ మద్దాడి రఘురామ్ గారు నా చేత చేయించిన ఈ డాక్యుమెంటరీని మీతో పంచుకోవడానికి మన ది మదన్ గుప్తా ఛానల్లో పెడుతున్నాను. భీమ్ గారి రచన, శ్రీ ఓలేటి పార్వతీశం గారి గళం, నా కూర్పు, వెరసి జగదానంద కారక. ఇది 8 సంవత్సరాల క్రితం దూరదర్శన్లో ప్రదర్శించబడింది. ఈరోజు మీతో పంచుకోవడానికి ఈ లఘు చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక. అప్పటికి ఆయన వయస్సు అష్టపది. రేఖలతో ఆయన చేసిన సహవాసానికి సప్తపది. కళా సరస్వతికి ఆయన సమర్పించిన గీతాంజలులు లెక్కకు అందని వర్ణపది. అవును, ఆయన మీరు ఊహిస్తున్న చిత్రకారుడే. వ్యక్తిగా బాపు నామధేయుడు, వ్యక్తిత్వంలో మాత్రం బుధజన విధేయుడు. సరళరేఖలో సారళ్యాన్ని, వక్రరేఖలో సౌందర్యాన్ని బొమ్మలు బొమ్మలుగా మలిచి లోకం ముందు కుమ్మరించినవాడు. కవికుల గురువు కాళిదాసుల, చిత్రకవుల కులగురువై వన్నెకెక్కినవాడు. ఆదికవి వాల్మీకిని, ఆశావాద చిత్రకవి బ్నిమ్ని అద్వైతంగా దర్శించగలిగిన ధన్యచరితుడాయన. అందరూ రచయితలు ఆయన చేతుల్లో పండారు, ఆయన గీతల్లో పొంగిపోయారు. శ్రీశ్రీ, మల్లాది, రాచకొండ, ఇంద్రగంటి దగ్గర్నుంచి ఆరెకపూడి, ఎద్దనపూడి, ఎందరని చెప్పగలం. ప్రాచీన నవీన కావ్యకర్తల అక్షరాల్ని సాక్షాత్కరింపచేసిన చిత్రకళా స్రష్ట ఆయన. ఆయన బొమ్మ భావం చూపింది. రచయితకు పేరు తేవడమే కాదు, కొత్త రచనకి ప్రేరణ కూడా ఇచ్చింది. కథకి బొమ్మలు పుట్టాయి సరే, బాపు బొమ్మకి కథలు పుట్టాయి. ఇలాంటి చిత్రాల కవి ఇతపూర్వం ఉన్నట్టు తోచదు, ఇక ముందు ఉంటాడన్న నమ్మకమూ లేదు. రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, శివుడు, పార్వతి తమ సౌందర్యాల్ని ఆయన బొమ్మల్లో చూసి బహుశः ఆనందంగా మురిసిపోతూ ఉంటారు. 1933 డిసెంబర్ 15 పుట్టిన బాపు ఎందరికో తను ఏకలవ్య శిష్యుడనని చెప్పుకున్నా ఆయన పత్రికా చిత్రకారుల ప్రపంచానికి జగద్గురువే అయ్యారు. అందమైన అమ్మాయిని బాపు బొమ్మ అనేయడం తెలుగు నుడికారంగా చలామణిలో ఉంది. పెద్ద కళ్ళు, అంతకన్నా పెద్ద బొట్టు, సన్న ముక్కు, బారెడు జడ, ఉందో లేదో తెలియని నడుము, ఒళ్ళంతా తెలుగుతనం, అసలు అందానికే కొలమానం బాపు బొమ్మ. బాపు రమణల కార్టూన్లు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు వాళ్లకి కితకితలు పెట్టాయి. తెలుగునాట ఆరోగ్యకరమైన హాస్యానికి పట్టాభిషేకం చేశాయి. సింపుల్సిటీని అనుసరిస్తూ ఒక వటవృక్షంలా ఎదిగింది. ఆ సంచలన చిత్రకారుడు చలనచిత్రకారుడిగా ఎదిగితే అదో అద్భుతం. అదే అద్భుతం అన్న మాటని మన చేత అనిపించారు బాపు.
బాల్యమిత్రుడు ముళ్లపూడి వెంకటరమణతో చిత్రకారుడిగా సహజీవనం చేసి సముపార్జించుకున్న అనుభవంతో చలనచిత్రకారుడై సంచలనం సృష్టించారు. ఎక్కువగా ముళ్లపూడి వెంకటరమణ గారి రచనా నిర్మాణంలో చిత్రాలు రూపొందించిన బాపు 1967 సాక్షి సినిమాతో దర్శకుడిగా సంచలన చలనచిత్ర జీవితం ఆరంభించారు. చిటపట చినుకుల దుప్పటి తడిసేను కటకట నాపై దయలేదా, నడివీధిలోనే నడిరేయి దాటే పడతి రోజు సుమంత దయలేదా. రాధా చూడు బాధ కరుణ లేదా అలకపోదా, ఏలా పంతమేలా తాళజాల విరహ జ్వాల. రాధా చూడు బాధ కరుణ లేదా అలకపోదా. దాదాపు 50 సినిమాలు బాపు మార్కు సినిమాలు. అందులో ఏ షాట్ చూసినా అది అపూర్వం, అద్భుతమే. చిత్రకారుడిగా రేఖని చూసి బాపుని గుర్తుపట్టగలిగిన మనం చలనచిత్రకారుడిగా బాపు చిత్రాన్ని చూసి ఇది బాపు ముద్రేనని ఖచ్చితంగా గుర్తుపట్టగలం. 1967 నుంచి 2011 వరకు ఆయన సినీ ప్రస్థానం కొనసాగింది. ముత్యాల ముగ్గు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు పొందింది. మసక వెలుతురు కోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఒదిగి ఒదిగి కూతుంది బిడియపడే వయ్యారం, ముడుచుకొనే కొలది మరీ మిడిసి పడే సింగారం. సోయగాల విల్దులకై వేయి కనులు కావాలి. అలాగే మిస్టర్ పెళ్ళాం సినిమాకి కూడా జాతీయ అవార్డు వచ్చింది. సీతా కళ్యాణం, వంశవృక్షం, ఏది గోత్రం ఏది పరమార్థం, ఏది బీజం ఏది క్షేత్రం, ఏది పురుషార్థం ఏది పాపం, ఏది పుణ్యం ఏది గీతార్థం. ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. బాలరాజు కథ, పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏ కాండి శిలల నుండి మలచపడ్డవి. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏ కాండి శిలల నుండి మలచపడ్డవి. వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి. తాము సాటి లేని వాటి మంటూ సాటుతున్నవి, తాము సాటి లేని వాటి మంటూ సాటుతున్నవి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. బుద్ధిమంతుడు, చదువుల సారం హరి అని హరి కూడా చదవాలని, చదువుల మర్మం హరి అని ఆ హరికి గురు ఉండాలని. హరియే సర్వస్వం అని చదువే సర్వస్వం అని హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగొద్ది చెప్పాడు. ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చుని చదివాడు, ఈ బడిలో కూర్చుని చదివాడు, చదివాడు చదివాడు చదివాడు. అందాల రాముడు, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవమని చెప్పవే. ఏకాంతరామయ్య నిజంతగా చేరి చల్లంగా నీ ముద్దు చెల్లించు వేళ
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే. ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. మిస్టర్ పెళ్ళాం, పై చేయి నీదే శివంగి. చెయ్యి తిరిగేసి చమత్కారం చేశారు గాని నిజాయితీతో ఒక్కసారి ఆ పాదాలు. ఓహో అటులనే నారదా. ఆడవాళ్ళకి, స్త్రీ శక్తికి. మహావిష్ణుమాయ. అది కరెక్ట్. భార్యాభర్తలిద్దరూ ఎక్కువ తక్కువ భేదం లేకుండా ఇద్దరూ విసురుతున్నారు. ఆవిడ తిరగలి, ఈయన విసిన కదా. శభాష్. శ్రీరామరాజ్యం, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నంది అవార్డులు పొందాయి. వారు తీసిన సంపూర్ణ రామాయణం, సీతాసుందరి యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియు. చెంతనున్న స్వర్గ సుఖాలను చెందనాడకు. నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షం లాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైనది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడు నా నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో, బ్రతికిపోతావు. సీతా కళ్యాణం, ఇండితెర సొబగులొద్దిన చిత్రం సీతా కళ్యాణం. బాపు రూపుకట్టిన ఈ చిత్రం 1978వ సంవత్సరంలో లండన్, చికాగో చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమై తెలుగుతనానికి అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఉల్లలత్ గంగా మహోర్మికా వీచికా కల్లోల ధాటి ఒక కంట వీక్షించి సురగంగ గరువమ్ము విరువంగనెంచి సంకీర్ణ జటు జటాక్షతలను పొంగించి దుర్గమ్ముగా మలచినాడు, గంగనద్భుతముగా బంధించినాడు.
ఆరని ఆ గగన గంగకై ఆక్రందించ భగీరథుడు ఆ మొరవిని సురధుని చెర విడిపించెను కరుణాభరణుడు పురహరుడు. నటరత్న కాళహస్తీశ్వర మహత్యానికి బాపు దిద్దిన దృశ్య కావ్య రూపం భక్త కన్నప్ప. యారా పాపి, నేను నా స్వామి పుణ్యమే తప్ప అన్యమెరుగున అమాయకులమే. దుర్మార్గుడా, ఎందుకు ఈ పని చేశావు? నా స్వామి నీకేం అపకారం చేశాడు? నిన్ను ఖండ ఖండాలుగా నరికి. మాకెందుకు ఈ మైల? ఆ పని దేశమేలే రాజుది. రెడ్డి గారు, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. వాణ్ణి తక్షణమే పరిమార్చండి. నన్ను దహిస్తున్న ఈ అవమానాగ్ని వాడి రక్తంతో చల్లార్చండి. వాణ్ణి చిత్రవత చేసి సువర్ణముఖిలో మొసళ్లకు విసరండి. లేదా నేనిప్పుడే సోదరుడు వీరభద్రుణ్ణి, నందీశ్వరుణ్ణి, ప్రమథ గణాల్ని కిందికి పిలిచి. ముత్యాల ముగ్గు, కలియుగ రావణాసురుడు వంటి సాంఘిక చిత్రాలు కూడా రామాయణ కథా నేపథ్యంతో రూపుదిద్దినవే. బుల్లితెరకు ధారావాహికలు రూపొందించిన అంతే చిత్తశుద్ధితో నిర్మాణం సాగించారు. ముఖ్యంగా శ్రీభాగవతంలో కూడా రామాయణ కథను దృశ్యకావ్యంగా మలచిన సందర్భంలో వారి రామకథానురక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అన్నీ రామకథా సంబంధీకమే, రామకథాంతర్గతమే. బాపు కొన్ని హిందీ సినిమాలు తీశారు. అవి కూడా ముళ్లపూడి వెంకటరమణ ఛాయల్లోనే నడిచాయి. బేజుబాన్, హమ్ పాంచ్, మొహబ్బత్, మేరా ధర్మ్, ప్రేమ్ ప్రతిజ్ఞ, ఓ సాత్ దిన్, వీటితో బాపుగారు బాలీవుడ్ డైరెక్టర్ అనిపించుకుని విఖ్యాతి పొందారు. అనిల్ కపూర్, అమరీష్ పురి ఆయన సినిమాల్లో నటించి వారి దర్శకత్వ ప్రతిభను ఎంతో మెచ్చుకున్నారు. వంశవృక్షం సినిమాని అనువదించి తెలుగులో తీసినప్పుడు గిరీష్ కర్నాడ్, మూల రచయిత భైరప్ప ఇద్దరూ బాపు రమణలని ప్రశంసించారు. అన్నట్టు ప్రఖ్యాత బాలీవుడ్ నటులు అనిల్ కపూర్ తెరంగేట్రం చేసింది బాపుగారి వంశవృక్షంతోనే. సినిమా రంగానికి కృష్ణ, విజయ నిర్మల్ని ఒక జంట చేసిన సాక్ష్యంగానే వారిద్దరూ నిజ జీవితంలో కూడా ఆత్మీయ బంధం పెనవేసుకున్నారు. సంగీత, శ్రీధర్, రావు గోపాలరావు, సాక్షి రంగారావు లాంటి కళాకారులనే కాదు, విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసుడు రెహమాన్ అనే దిలీప్కి నేపథ్య సంగీతకర్తగా తొలి అవకాశం ఇవ్వడం బాపులోని కళాద్రష్టని సాక్షాత్కరింపచేస్తోంది. చిత్రకారుడైన బాపు చలనచిత్ర రూపకల్పన సందర్భాల్లో కూడా స్క్రిప్టును సన్నివేశాలుగా షార్ట్ డివిజన్ చేసుకుని ప్రతి షాట్ను ముందే ఒక బొమ్మగా రూపుదిద్దేవారు. అటుపైనే సన్నివేశాన్ని షూట్ చేసేవారు. తెలుగువాళ్లే కాదు, యావత్ భారతము బాపు బొమ్మకి ఏనాడో నీరాజనాలర్పించిన కేంద్ర ప్రభుత్వము ఆయన ప్రతిభా విశేషాలకు జోహారంది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీని బహూకరించింది. తారీఖులు, దస్తావేజులు ఇవి కాదోయ్ చరిత్రకర్థం అన్నాడు శ్రీశ్రీ. ఆ మాటకు సార్థక్యం కలిగించినవాడు బాపు. అందుకే ఆయన జనన మరణాల తేదీలతో ఈ జాతి బొత్తిగా సంబంధాలు పెట్టుకోదు. అక్షరగ్రస్తమైన కవన సాహితికి రేఖాకృతిని దిద్దిన గీతాచార్యుడు బాపు. కాలం అనంతంగా సాగుతున్నా ఆయన ముద్ర చెరిగిపోదు. మన గుండె క్యాన్వాసుల మీద ఆ బొమ్మ ఎప్పటికీ చెదిరిపోదు. రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంధామ సార్వభౌమ. రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘశ్యామ